చూడండి, ఈరోజు చూడండి, అపవిత్రాత్మతో పీడింపబడుతున్న మనుషుల దగ్గరికి వెళ్ళి స్వార్థ చేయండి, వినరు. లక్షలు ఖర్చు పెడతారు, వేల ఖర్చు పెడతారు, అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు, ఆ చోటకి తీసుకెళ్తారు, ఈ చోటకి తీసుకెళ్తారు. ఇదిగో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, సంఖ్యలతో కాళ్ళు చేతులు కట్టేసిన తెంపేసుకొని తుత్తునీయులుగా చేసుకొని వాడు సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నాడు, వాడు కొండల్లోనికి వెళ్ళిపోతున్నాడు. మీరు ఆలోచించండి ఒకసారి, ఎంత భయంకరమైన లక్షణాలు ఉంటాయో తెలుసా? ఆ మనిషికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుందండి? తిండి తినలేని ఆ వ్యక్తికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వ్యక్తికి కాళ్ళకి చేతులకి సంఖ్యలు కట్టిన ఆ వ్యక్తిని ఎవరు బాగు చేయలేరా? ఏ వ్యక్తులు ఆ వ్యక్తిని బాగు చేసే నాదుడే అక్కడ లేడా? మరి ఆ ఊర్లో ఉంటారు కదా, అలాంటి అపవిత్ర ఆత్మ పెట్టిన దయ్యాలని విడగొట్టేవారు, విడిపించేవారు ఉంటారు కదా, మరి ఎవరు విడిపించలేదేంటి ఈ వ్యక్తిని? బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యో, గొలుసులే తెంపేసుకొని సమాధుల్లోనికి కొండల్లోనికి పారిపోతున్నాడే, అంత బాధపడుతున్నాడు, రాళ్లతో తన శరీరాన్ని నలగొట్టేసుకుంటున్నాడే, తను గాయపరుచుకుంటున్నాడే, అంత బాధకి గురవుతున్నాడు. కానీ ఏ వ్యక్తి ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారా? ఎవరు లేరు ఆ వ్యక్తిని బాగు చేయడానికి. ఆ వ్యక్తిని అపవిత్రాత్మ పెట్టిన, దయ్యము పెట్టిన వ్యక్తిని బాగు చేసే నాదుడే లేడా? ఆ మనిషే లేడా? అలాంటి వారిని అలా వదిలేస్తూనే అంత బాధకి గురవుతున్న వ్యక్తి మీద జాలిపడేవారే లేరా? ఆ వ్యక్తి మీద కనికరించేవారే లేరా? ఆ వ్యక్తిని బాగు చేయాలని ఆలోచించేవారే లేరా? అంటే ఇదిగో మనకి ఆనాడు దినం బైబిల్ గ్రంథంలో అప్పుడు జరిగిన సందర్భం మనం పరిశీలన చేసినట్టయితే ఎవరు బాగు చేయలేరండి. ఏ వ్యక్తి బాగు చేయలేదు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తిని ఎవరు బాగు చేశారో తెలుసా? ఆ వ్యక్తికి ఎవరు లయము చేశారో తెలుసా? ఆ దయ్యాన్ని ఆ వ్యక్తిలో నుంచి బయటికి పంపించింది ఎవరో తెలుసా? ఇదిగో ఈరోజు మేము ఆరాధిస్తున్నామే దేవుడు, ఈరోజు మనం అందరం స్తుతిస్తున్నామే, పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామే, ఆయన మాటలు ప్రకటిస్తున్నామే, ఆయన మాటలు వింటున్నామే, ఆయన గ్రంథాన్ని చదువుతున్నామే. ఆ వ్యక్తి, ఆ దేవుడే, ఆ యేసు ప్రభు వారే ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాన్ని బయటికి పంపించాడు.